భవిష్యత్తులో ఏఐ మానవాళిని పూర్తిగా తొలగించిపెట్టివేస్తుంది. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ హెచ్చరిక అంటే సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మీద ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తున్న సంగతి తెలిసింది. ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ కూడా ఇదే సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. అయితే అత్యాధునికమైనటువంటి ఏఐ వ్యవస్థలను సరైన రీతిలో వినియోగించకపోతే మానవాళికి పెద్ద ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా పేరుగాంచిన జాఫ్రీ హింటన్ కూడా తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. లాస్ వెగాస్ లో నిర్వహించినటువంటి ఏఐ ఫోర్త్ కాన్ఫరెన్స్ లో జాఫ్రీ హింటన్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఏఐ మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టి పరిస్థితి తలెత్తొచ్చని హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే భావోద్వేగమైనటువంటి స్పందనలు కలిగినటువంటి ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని సూచించారు. మానవుల పట్ల సంరక్షణ భావాన్ని కలిగించగల సామర్థ్యం వాటిలో ఉండాలని స్పష్టం చేశారు. మానవీయ భావోద్వేగాలను కలిగిన ఏఐ మోడల్స్ అవసరమని హింటన్. అయితే ప్రస్తుతం ఏఐ పూర్తిగా మానవ నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఎప్పటికీ ఒకేలాగా కొనసాగుతుందని చెప్పలేమని హింటన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏఐ మానవ మేధస్సును మించిపోయిన తర్వాత మనం పెట్టిన పరిమితులను దాటేందుకు మార్గాలను వెతుకుతుందని ఆయన హెచ్చరించారు. ఉదాహరణకు ఇటీవల ఒక ఏఐ వ్యవస్థ ఓ ఇంజనీర్ వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తారంటూ బెదిరించినటువంటి సంగతిని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, అందుకే మానవీయ భావోద్వేగాలు కలిగినటువంటి ప్రత్యేక ఏఐ మోడల్స్ అవసరమని, దీని ద్వారా మానవాళికి ముప్పు తగ్గే అవకాశం ఉంటుందని హింటన్ సూచించారు. మరో 20 ఏళ్లలో వచ్చే కృత్రిమ మీద కీలకం కానుందని హింటన్ పేర్కొన్నారు. ఏఐతో ప్రమాదాలు ఉన్నప్పటికీ ఆరోగ్య రంగంలో ఏఐను వాడి ప్రయోజనాలు పొందవచ్చని గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ హింటన్ తెలిపారు. ఔషధ అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సలో ముందడుగు, రోగాల ముందస్తు నిర్ధారణ, సమర్థవంతమైనటువంటి చికిత్స ఈ యొక్క ప్రణాళికలతో ఏఐని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తుందని చెప్పారు. అదే సమయంలో ప్రస్తుత ఏఐను మించి మరింత అభివృద్ధి చెందిన కృత్రిమ సాధారణ మేధస్సు మరో 5 నుంచి 20 ఏళ్లలో వస్తుందని అంచనా వేశారు. ఇది మానవాళి భవిష్యత్తుని నిర్ణయించే కీలక సాంకేతిక మైలురాయిగా మార్చవచ్చని హింటన్ అభిప్రాయపడ్డారు.